హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ హరిహర వీరమల్లు. ఈ సినిమా ఒక ప్రభంజనమే సృష్టిస్తుంది. ప్రజెంట్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశంలో కూడా సరికొత్త చరిత్రకు నిదర్శనంగా నిలుస్తుంది. హరిహర వీరమల్లు అనే ఒక క్యారెక్టర్ అటు ప్రాంతాలకు కులమతాలకు అతీతంగా చేసేటువంటి పోరాటం మన దేశంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ కూడా చూడవలసినటువంటి సినిమాగా ఈ సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. అయితే ఈ సినిమా మీద కొంతమంది అంటే వాళ్ళు ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నారు, దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళకి తెలియకుండా డబ్బులు ఆశపడి చేస్తూ అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఈ సినిమాని చూసి ఆ తర్వాత మనం మాట్లాడితే అసలు మనం దేనికి ఈ సినిమాని ఇబ్బంది పెట్టాలనుకుంటున్నాం, తగ్గించే ప్రయత్నం చేస్తాం అనేది ఆలోచించుకోవాలి. ఎందుకంటే డబ్బుల కోసం కకృతి పడి మన దేశానికి సంబంధించినటువంటి ఒక చరిత్రని మనమే తగ్గించుకుంటే ఎలా అనేదే చాలామంది అంటున్నటువంటి ప్రశ్న. అయితే ఈ సినిమాని చాలామంది తప్పకుండా చూడాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. అలాగే జనసేన పార్టీకి సంబంధించి ఒక నాయకుడు పేడాడ రామ్మోహన్ గారు ఈ సినిమాని మహిళల కోసం ప్రత్యేకంగా ఒక థియేటర్లో ఒక షో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఆయన ఎందుకని ఈ సినిమాని మహిళలకు ప్రత్యేకంగా చూపించాలని అనుకున్నారు? దీంట్లో ముఖ్యంగా మనకి ముస్లిమ్స్ కూడా కనిపిస్తారు. ముస్లిం మహిళలు కూడా ఈ సినిమాని చూసి ఏమన్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే పెడాడ రామ్మోహన్ గారితో కూడా మాట్లాడదాం. అసలు ఈ సినిమాని ఆయన ఎందుకని మహిళలకు చూపించే ప్రయత్నం చేయాలనుకున్నారు కూడా తెలుసు. మనం ఆయనతో ఫోన్లో అందుబాటులోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, రామ్మోహన్ గారు. నమస్తే అండి హరీష్ గారు. సార్ ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు సినిమా బాగున్నాం సార్. సినిమా చాలా అద్భుతంగా నడుస్తుంది. ఓ పక్క మీలాంటి వాళ్ళు సినిమాని ప్రత్యేకంగా మహిళల కోసం చూపించారని చెప్పి తెలుస్తా ఉంది. ఎందుకని సార్, ఎందుకని చూపించాలనిపించింది మహిళల కోసం హరిహర వీరమల్లు? ఎందుకని ప్రత్యేకమైనటువంటి షో వేయాలనుకున్నారు? మెయిన్ ఏంటంటే జనసేన పార్టీలో వేరే మహిళ అనేది ఒకటి, ఏ పార్టీలో కూడా వేరే మహిళ అనే పదం లేని పదం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. నిజంగా ఆయన ఏంటంటే మహిళల పట్ల ఎంతో ఉన్నతంగా వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, మహిళలే ప్రతిదానికి దేశానికి అదే విధంగా ఈ రాష్ట్రానికి కానీ మహిళలే వెన్నెముక అనే విధంగా భావిస్తారు ఆయన. ఈ సినిమా మెయిన్ ఏంటంటే సినిమాలో ఆయన తీసుకున్న సబ్జెక్టు సనాతన ధర్మం. ఆయన సనాతన ధర్మ స్థాపకులు. వాస్తవానికి చెప్పాలంటే ఎంతో మంది ఉన్నారు, ఎన్నో విధాలుగా వచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడాలి, పరిరక్షించాలని ఆయన నడుం బిగించి వాయిస్ వినిపించిన మొట్టమొదటి వ్యక్తి ఈ ధర్మాన్ని కాపాడదామని. దాని మీద ఎంతో మంది ఎన్ని రకాలుగా రోల్ చేసినా నేను పక్క మతానికి గాని నేను శత్రువును కాను, అన్ని ఏ మతంకి ఏది వచ్చినా నేను వాళ్ళకి అండగా ఉంటాను. సేమ్ టైం నేను పుట్టిన ఈ సనాతన ధర్మం హిందూ ధర్మంలో ఈ ధర్మానికి ఎవరైనా ఫస్ట్ పట్టించే విధంగా వెళ్తే గాని నేను ఊరుకోను, సహించననే వెళ్ళి ఆ టైప్ లోనే అదే స్టోరీగా ఎన్నుకొని ఆ డైరెక్షన్ లో వచ్చిన సినిమా క్రిష్ గారు గాని అదే విధంగా ఇద్దరు డైరెక్టర్లు చేసిన సినిమా హరిహర వీరమల్లు. ఇలాంటి సినిమా పైన అనేక విధాలుగా వీళ్ళు ట్రోల్ చేస్తూ ఈ రకరకాలుగా ఏదేదో సినిమాకి రివ్యూలు ఇస్తున్నారు. వీళ్ళు రివ్యూలు సినిమాకి రివ్యూ ఇచ్చే ముందు వీళ్ళ పార్టీ రివ్యూ తెలుసుకోలేకపోయారా? వీళ్ళ అధికారంలోకి వస్తారో లేదో వీళ్ళు తెలుసుకోలేకపోయారా? వీళ్ళకి వైనాట్ 175 అనుకున్న రివ్యూ గాళ్ళు మరి వైనాట్ 11 ఎందుకు పడిపోయారు? మరి ఈ విధాలు వీళ్ళ రివ్యూలు ఇచ్చేది వీళ్ళ పార్టీ ఏంటి? పార్టీ ప్రభుత్వం ఇది ఏ విధాలు ఎత్తుగడల పైన విధానాల పైన మాట్లాడాలి కానీ లక్షల మంది దాని మీద ఉపాధి పొందుతూ సినిమా మీద లక్షల మంది బ్రతుకుతున్నారు, వేల మందికి ఉద్యోగాలు ఉన్నాయి. రకరకాలుగా అనేక విధ ఆర్టిస్టుల దగ్గర నుండి సినిమా థియేటర్ యాజమాన్యం దగ్గర నుండి సినిమాలో లేబర్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఏదైతే అందరూ బతుకుతారు. పేపర్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు బతుకుతున్నారు సినిమా మీద. అలాంటి సినిమా దెబ్బ కొడితే ఈ రోజు ఎవరు దీనిగా ఉంటారు? ఎవరు బ్రతుకుపోతుంది? ప్రభుత్వంకి సినిమా వల్ల ఆదాయం లేదా? గవర్నమెంట్ కి ఆదాయం ఉంది కదా. ఒక రాజకీయ ఎత్తుగడలు మీరు పవన్ కళ్యాణ్ ని ఏమీ పీకలేకపోయారు. రాజకీయ ఎత్తుగడలతో
మీరు అసెంబ్లీ గేట్ కూడా దాటనివ్వమన్నారు. అసెంబ్లీ గేట్ ఏంటో, ఆయన ఈ రోజు ప్రభుత్వంలో ఆయన పొజిషన్ ఏంటో మీకు తెలుసు. మీరు ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా మూల కూర్చున్నారు ఈ రోజు. ఎగిరి పడితే సముద్రంలో వచ్చిన కెరటాలు కూడా ఎగిరి పడినా ఒడ్డుకు వచ్చేటప్పటికి అది సైలెంట్ అవుతాయి. అక్కడ కొంతవరకు దాని లిమిట్ దాటి ముందుకు రాలేదు. అది వాళ్ళకి ఎందుకు గ్రహించట్లేదు? వీళ్ళు ఎగిరి పడ్డారు. ఈ రోజు లెవెన్ ఉండిపోయారు. ఈ రోజు సినిమా రివ్యూ పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా మనం ఏమీ పీకలేకపోయామని, ఈ రోజు సినిమా పరంగా ఏదో పీకేద్దామని పెద్ద పెద్ద పోటుగాళ్ళు మంత్రులు చేశారు. మాజీ మంత్రులు చేసిన పెద్ద మనుషులకి వాళ్ళు రివ్యూలు చెప్తారండి. వాళ్ళు రివ్యూలు చెప్పే అవసరం అండి? అంబటి రాంబాబుకి ఏం అవసరం అండి రివ్యూ చెప్తాడా? సినిమా అంటే ఏంటో తెలుసా నీకు? సినిమాలో ఎంతమంది పనిచేస్తారో తెలుసా? ఒక సినిమా ఆడితే దాని వెనక ఎంతమంది బ్రతుకుతారో ఆయనకి తెలీదా? ఆయన సినిమా రివ్యూ చెప్తాడా? ఈయనకి నేను ట్వీట్ వేసాను, ఆయన సినిమా బాగుండాలి, నేను ట్వీట్ వేసాను అని అంటాడు. నీకు ఎవడేయమంటారా అంబటి రాంబాబు నీకు ట్వీట్? మేమేమన్నా కోరామా? ఈ అంబటి రాంబాబుకి ఏమన్నా మేము ట్వీట్ వేయండి, మీరు ట్వీట్ వేయకపోతే మా సినిమా నడదని అనుకున్నామా? ఈ సినిమా బాగోలేదని నువ్వు మాట్లాడుతున్నావు, విలేకరుల ముందు వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టి సినిమా బాగోలేదని నీకు రివ్యూ ఇవ్వమని మేము అడిగామా? అంటే ఏంటో నీ భాగవతం ఏంటో తెలుసు ప్రజలకి. నీ భాగవతాలు తెలిసిన ప్రజలు ఏం చేశారు? నువ్వు ఎంత పెద్ద నాయకుడు అయినా సరే నిన్ను ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు. మరి నీకెందుకు సినిమా గురించి రాజకీయం చేయడం ఏంటండి? సినిమా ఆడాలని కోరుకోవాలండి. సినిమా చాలా బాగుంది. సనాతన ధర్మం పైన తీసిన సినిమా. మహిళలకి నేను ఈ రోజు ఎందుకు షో వేశానంటే, మహిళలు కొంతమంది వచ్చి సినిమా చూసి వాళ్ళు సినిమా చూసి సినిమా ఆడాలనేది నా కాన్సెప్ట్ కాదు. అది సినిమా ఆడడంతో పాటు సినిమా సనాతన ధర్మం గురించి చెప్తే వాళ్ళ పిల్లలకి, వాళ్ళ మనవలకి, వాళ్ళ అందరికి అనేక విధాలుగా సనాతన ధర్మం గురించి కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మన సాంప్రదాయాలు ఏంటి, హిందూ సమాజాన్ని, హిందూ తత్వాన్ని ఏ విధంగా ఈ ఔరంగజేబ్ అనే వ్యక్తి ఏ విధంగా అణిచివేశాడు. అప్పుడు కొంతమంది రాజులు ఏదైతే ఈ ఔరంగజేబ్ లాంటి రాజులు వచ్చారు, ఏ విధంగా వాళ్ళు అణిచివేసి మన ధర్మాన్ని పాడు చేయాలనుకున్నారు. ఎంత పాడు చేసినా సరే సనాతన ధర్మంలో వాస్తవాలకు నిజాలు ఉన్నాయి, దీనికి మూలాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఈ స్థాయిలో ఇండియా అనేది ఉంది అనేది ప్రపంచ దేశాలు మొత్తం ఇండియా వైపు చూస్తాయి అని అంటే ఇది మెయిన్ మన సనాతన ధర్మమే. దీన్ని బేస్ చేసుకొని వచ్చినవే మిగతా ఖురాన్ గాని లేదంటే బైబిల్ గాని ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ కొంతమంది ముస్లిం మహిళలను కూడా మీరు తీసుకొచ్చిన మీన్ అక్కడ చూడడానికి వచ్చినట్టున్నారు. వాళ్ళకి తెలుసు కదండి, మహిళలకి ముస్లిం మహిళలు వచ్చారు, వాళ్ళందరికీ తెలుసు అండి. సినిమా ఏంటో తెలుసు, పవన్ కళ్యాణ్ గారు ఏంటో తెలుసు. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా చెప్పాలంటే హైదరాబాద్ నుండి, విజయవాడ నుండి, గుంటూరు నుండి వైజాగ్ వరకు, అదే విధంగా కడప జిల్లా లాంటి ఏరియాలో కూడా పిచ్చ అభిమానులు ముస్లిం సమాజ వర్గంలో ఉన్నారు. ఓకే, ఏమన్నారు సార్? ఏమన్నారు ముస్లిం మహిళలు ముఖ్యంగా ఈ సినిమా చూసి? వాళ్ళకి చాలా బాగుందండి. సనాతన ధర్మం పైన తీశారు. వాళ్ళకి నిజంగా ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియానిటీ గాని వాళ్ళ మతాన్ని వాళ్ళు గౌరవిస్తారు కానీ పక్క మతాన్ని ద్వేషింటారు సార్. ఆ రోజు జరిగిన సంఘటన తీశారు. అవును, చాలా 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 అద్భుతంగా తీశారండి. ఎందుకంటే దాంట్లో ముస్లిమ్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన చేసేటువంటి అరాచకాల వల్ల. ఒక సన్నివేశంలో మంచి నీరు కూడా దొరకని పరిస్థితిలో ముస్లిమ్స్ ఉంటారు. ఒక కుటుంబాలు ఉంటాయి అక్కడ, కొన్ని కుటుంబాలు. ఆ సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా వాళ్ళకు ఆదుకున్నారు, అదే విధంగా వాళ్ళు కూడా ఈయనకి ఎంత తోడుగా ఉన్నారు. ఆయన పక్కన నడిచే సినిమా నడిచే వాళ్ళలో 3 ముస్లింసే ఉంటారు. ఆయనకి అండగా ఉన్నారు. అవునండి, ఆయన కాన్సెప్ట్ అర్థం కావాలి కదా వీళ్ళకి. ఈ మతము ఎంతమంది ఈ రోజు ముస్లింస్ వచ్చి దీనికి దానికి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు ముస్లింస్ అందరూ, ఇప్పుడున్న ముస్లింస్ అందరూ ఔరంగజేబుని ఏమైనా పొగుడుతున్నారా? అవునండి, డెఫినెట్ గా. ఎందుకంటే సొంత బంధువుల్ని, తల్లిదండ్రుల్ని, తల్లిదండ్రులతో పాటు అన్నదమ్ములను కూడా చంపేసినటువంటి చరిత్ర ఆయన. అవును, అవునండి, దుర్మార్గుడు. వాళ్ళు మాత్రం సహిస్తారేటండి? అవునండి, అంటే బహుశా ఈయనకి అది ఏమన్నా కనెక్ట్ అయిందేమోనండి. బహుశా ఇవన్నీ అలాంటి రిలేషన్స్ ఏమి వైఎస్ఆర్సీపీకి ఉండవు కావచ్చు.
అందుకని ఆయనకి ఏమైనా కనెక్ట్ అయిందేమో, ఆ విలన్ పాత్రలో ఆయన చూసుకున్నారేమో. అదే కాదండి, ఇప్పుడు సనాతన ధర్మం లాంటిది మన హిందూ తత్వాన్ని గురించి ఛత్రపతి శివాజీ గారి కొడుకు సంభాజీ మహారాజు గారు చావా సినిమా తీశారు. అద్భుతంగా ఆడింది సినిమా. అవునండి అవునండి. ముస్లింస్ లేడీస్ దగ్గర అందరూ వెళ్ళి చూశారు. అవునండి అవునండి. ఆ రోజు చరిత్ర అండి అది. అవునండి. అలాగే వీళ్ళు మాట్లాడతారు. ఎవరైనా ఒక సినిమా వెళ్తేనే చూడాలండి. అవునండి. సినిమాని రాజకీయాన్ని కలపకూడదండి. రైట్ అండి. నిజంగానే మంచి పని చేశారండి. ఎందుకంటే చరిత్ర తెలియాలి చాలా మందికి ఈ సినిమా గురించి. పవన్ కళ్యాణ్ గారు సినీ ఫీల్డ్ నుండి వచ్చి ఒక సినీ ఇండస్ట్రీలో ఒక పెద్ద హీరోగా వచ్చి ఆయన సినిమాని అండ్ దీన్ని లింక్ చేయకుండా రాజకీయం కరెక్ట్గా చేస్తూ ఈ రోజు ఉప ముఖ్యమంత్రిగా అనేక విధాలుగా ఎన్నో అంటే ప్రతి పంచాయతీలు కూటమి ప్రభుత్వం ఉన్నా లేదంటే అపోజిషన్ ప్రభుత్వం ఉన్నా ఎవరైనా సర్పంచ్ అయినా పర్వాలేదు, రోడ్లు అభివృద్ధి చేయండి, రోడ్లు వేయండి, అదే విధంగా కాలువలు వేయండి, కాలువలు కట్టండి, డ్రైనేజ్ వ్యవస్థ బాగుండాలి, పల్లెటూర్లు ఈ రాష్ట్రానికి వెన్నెముక, పల్లెటూర్లు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అనే దీంతో ఆయన ఏ విధంగా ఈ రోజు నిజంగా చెప్పాలంటే ఏ విధంగా రోడ్లు వేయడంలో కానీ ఎంత సక్సెస్ అయ్యారండి. ఎక్కడో మన ఆంధ్రప్రదేశ్ లో 20 స్థానంలో ఎక్కడో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ మనకి దీనికి పంచాయతీరాజు దీంట్లో ఆయన ఎక్కడో ఉన్నది ఆంధ్రప్రదేశ్. ఈ రోజు ఇండియాలో 2nd ప్లేస్ లో ఉంది. అవునండి అవునండి. మన పంచాయతీరాజ్ వ్యవస్థ. అవునండి. మన పంచాయతీరాజ్ వ్యవస్థ 2nd ప్లేస్ నుండి 1st ప్లేస్ కి తీసుకెళ్తారు రేపు పవన్ కళ్యాణ్ గారు. అవునండి అవునండి. రైట్ అండి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు? 20 స్థానానికి పడేశారు. గత 5 సంవత్సరాలు వీళ్ళు ఉండేటప్పుడు ప్రభుత్వంలో ఏమైనా ఒక్క సీసీ రోడ్ వేసారా ఇలా దీనికి? ఏమంటే శంకుస్థాపన పైన శిలాపలకాల పైన ఇలా ఫోటోలు తప్పించి ఎక్కడైనా ఒక రోడ్డు పూర్తి చేశామని ఒక దమ్మును వైసీపీ నాయకుడికి వచ్చి చెప్పానండి ఈ పని మేము పూర్తి చేశాము అని. రైట్ అండి. రైట్ సార్. ఇదేమైనా కానీ మొత్తానికి ఒక దెబ్బకి 157 నుంచి 11 తీసుకొచ్చారు. ఇంకా పోతే మినిస్టర్లు ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులను కూడా రివ్యూలు చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చారు. మీరు కావచ్చు, మీ నాయకులు కావచ్చు. రైట్ సార్. దిగజారిపోతున్నారండి, దిగజారుడు రాజకీయం చేస్తున్నారు వైసీపీ నాయకులు. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. ఇలాంటి సినిమాని డెఫినెట్ గా అవునండి. జగన్మోహన్ రెడ్డి ఈ రోజుకే కాదు ఆ రోజుకే కాదు అతను ప్యాలెస్ కట్టుకున్నాడు. అదేదో హాలీవుడ్ సినిమాల్లో అలాంటి ప్యాలెస్లు ఉంటాయంట. ఎందుకంటే అంటే కొన్ని రకాలుగా అది ఏమంటే నాకు కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. ఏలియన్స్ ఎలాంటివి రాకుండా సెక్యూరిటీగా ఉండడానికి ఒక పెద్ద ప్యాలెస్లు కట్టుకుంటారు అనమాట. అంటే పైనుండి రాకూడదు, సైడ్ నుండి రాకూడదు అని చెప్పేసి అలాంటి ప్యాలెస్ కట్టుకుని ఆ ప్యాలెస్ తనకి సర్వస్వమని అందులో కూర్చొని ఉంటాడు. బయట సమాజం ఏటవుతుంది అతనికి తెలియదు. ఆ ప్యాలెస్ లో పిలుచుకొని ఈయన ఏం చేస్తూ ఉంటాడంటే ఎంతసేపు ఉన్న ఇలాంటి నాయకులందరికీ ప్రతి ఒక్క నాయకులకి ఈ విధంగా కోచింగ్ ఇస్తుంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకోసం ఈ విధంగా జరుగుతుంది. రైట్ అండి. రైట్ అండి రామ్మోహన్ గారు. రైట్ సార్. థ్యాంక్ యూ అండి. సినిమా చాలా బాగుందండి. నిన్న వచ్చిన మహిళలు ఆమదాల వలస నియోజకవర్గంలో మహిళలు 420 మంది కూర్చున్నారు. 370 సిట్టింగ్ కి 50 కుర్చీలు ఎగస్ట్రా వేసి వచ్చిన వాళ్ళని పంపించకూడదని ఎగస్ట్రా వేసి కూర్చోబెట్టాం. అప్పటికి కూడా కొంతమంది కింద కూర్చుండిపోయారు. అంటే వాళ్ళు అంత ఆనందంగా చూశారు. ఈ రోజుల్లో కింద కూర్చొని సినిమా చూసిన వాళ్ళు లేరండి, చాలా తక్కువ. కానీ కింద కూర్చొని కూడా సినిమా చూసారు. వాళ్ళకి సినిమా అంత ఇంట్రెస్ట్ గా ఉంది వాళ్ళకి. రైట్ అండి. నిజంగా చాలా గొప్ప పని చేశారండి. ఎందుకంటే ఇది రేపటి తరాలకు తెలియాల్సిన అవసరం ఉంది. మహిళల నుంచి అనేక విధాలుగా మహిళలు వచ్చిన వాళ్ళకి మనం ఎక్కడ ఏ ఇబ్బందులు లేకుండా చూసుకొని వాళ్ళకి మళ్ళీ ఇంటికి వెళ్ళే విధంగా మనం చేశాం. రైట్ సార్. రైట్ సార్. జన సైనికులు, మా నాయకులు, మా మండల అధ్యక్షులు అందరూ దీనికోసం పనిచేశారు. రైట్ సార్. వాళ్ళని జాగ్రత్తగా తేవాలి. ప్రతి ఒక్క వీర మహిళలు థియేటర్ రావాలి, సినిమా చూడాలి. వాళ్ళ సనాతన ధర్మాన్ని రేపొద్దున కాపాడేది మహిళలని అనే దీంతో ఆ కాన్సెప్ట్ తోటి మేము ఈరోజు సినిమా చేసాం. అదే విధంగా మహిళలు కూడా చూశారు. వాళ్ళు ఎంతో ఆనందంగా ఉన్నారు. సినిమా అద్భుతంగా ఆడుతుంది. ఎంత ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ గారికి ఎంత ట్రోల్ చేసినా పవన్ కళ్యాణ్ గారి సినిమాకు ప్లస్ అవుతుంది తప్పించి మైనస్ అవ్వదు. రైట్ అండి. రైట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. రైట్. చెప్పండి సార్. రైట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ఆమదాల వలసలో
ఒక స్పెషల్ షో అయితే వేశారు మహిళల కోసం కూడా, ఎందుకంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్ళేది మహిళలే కాబట్టి అని చెప్పి చెప్తున్నారు జనసేన పార్టీ నాయకులు పెడాడ రామ్మోహన్.